వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీ న్యూస్. నేను అంజలి. బట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో 80వ స్వతంత్ర వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించడానికి అనేక మంది ప్రాణాలు అర్పించారన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మరియు వారి పోరాటాల గురించి వ్యాఖ్యానించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు కలెక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వీరిలో బట్టిప్రోలు తహసీల్దార్ జి నాగరాజు తదితరులకు ప్రతిభా పురస్కారం అందజేశారు. అనకాపల్లి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర ఉన్నతాధికారుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న వారిలో నర్సీపట్నం శివపురం వద్ద గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికా వసతి గృహం గ్రేడ్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉనుదుర్తి వరలక్ష్మి ఉన్నారు. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నిబద్ధతను గుర్తించి అధికారులు ఆమెకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు. మండల కేంద్రమైన బట్టిప్రోలు వాసవి క్లబ్ కుబేర్ వనిత వారి ఆధ్వర్యంలో శనివారం 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా శ్రీ సాయిబాబా గుడి వద్ద, రథం సెంటర్లో, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఘనంగా పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వాసవి దేవస్థానం అధ్యక్షులు తూనగుంట్ల సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూనగుంట్ల శ్రీధర్, బూర్ల విజయ్ కుమార్, శనగపల్లి శ్రీనివాసరావు, బూర్ల రాంప్రసాద్, పాపారావు, శిరం మాధురీదేవి, మానేపల్లి శశికళ, తూనిగుంట్ల హారిక, తూనిగుంట్ల సుధారాణి, బొమ్మిశెట్టి వాణి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన పోరాటం, త్యాగం, ధైర్యం, దేశభక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. చదువులో ప్రతిభ చాటుకున్న విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ప్రైజ్ మనీని అందజేశారు. నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామంలో గల ఎస్వీఎస్సి ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు శిష్లా కామేశ్వరరావు శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను గురించి ఉపాధ్యాయులు వివరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమీక్షంలో వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకొని వారి త్యాగాలను కొనియాడారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మహమ్మద్ వానీఫ్ కుమారుడు బీటెక్ విద్యార్థి షేక్ మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకొని సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేటలోని చిలకలూరుపేట రోడ్డులో గల అమ్మా నాన్న ప్రేమాలయం అనాథ వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో మానవతా బృందం సభ్యులు ఆశ్రమవాసులకు తమ చేతుల మీదుగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మేదరమెట్ల రామశేషగిరిరావు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో పుట్టినరోజు నాడు పేదలకు వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. గణపవరంలోని వసుధా అగ్రోస్ ట్రెషర్స్ ఫ్యాక్టరీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది, దేశ రక్షణలో సేవలందించిన మాజీ సైనికులు కె పూర్ణచంద్రరావు, నాయక్ పి మాధవరావు తదితరులు జాతీయ జెండాకు అలాగే ముఖ్య అతిథి మండలినేని చరణ్ తేజ్కు గౌరవ వందనం సమర్పించారు. మాజీ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మండలినేని చరణ్ తేజ దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి స్పీడ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.